సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే నన్ను ప్రేమపూర్వకంతో ఆహ్వానించిన ప్రియులు మరి బ్యాంక్ మేనేజర్ గారికి, మేడం గారికి, అలాగే మా దైవజనులు, తండ్రితో సమానులు, మరి ఇందుపల్లి డిఎన్ఆర్ చైర్మన్ గారైన రెవరెండ్ డాక్టర్ ఎక్రేల ఏసై గారికి, అలాగే డిసి అమ్మ గారికి, అలాగే మరి మరి పాస్టర్స్ అందరూ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యొక్క మధ్యకాల సమయమందు పరిశుద్ధాత్మదేవుడు మరి మానవుడు నివసించడానికి గృహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మానవుడు నివసించడానికి గృహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి సొంత ఇల్లు మానవుడికి చాలా ప్రాముఖ్యమైనది. సొంత ఇల్లు కట్టడానికి ఎంతో ప్రయాసపడతారు. అందుకని ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఎబ్రీ రాసిన పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయము దైవజనులు చెప్పినట్లుగా ప్రతి ఇల్లును కూడా ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇల్లు కట్టడానికి ఎంతో ప్రయాసపడతాం. ఎంతో ప్రయాసపడతాం. దేవుని కృప లేనిదే ఇల్లు కట్టడం చాలా కష్టం. మరి బ్యాంక్ మేనేజర్ రత్నం గారు చక్కని టెస్టిమనీ వారు తెలియజేశారు. నేను ఇల్లు కట్టుతానా, ల్యాండ్ నేను కొంటానా అనేది వారు తెలియజేశారు. కానీ దేవుని యందు వారి విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు వారి గొప్పగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆకాశవాకలి విప్పి పట్టుదలమంత విస్తారమైన కృపను, ఆశీర్వాదాన్ని మరి రత్నం గారి ఎడల, వారి కుటుంబ ఎడల దేవుడు చేసి ఉన్నారు. తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలను భయభక్తుల్లో పెంచుతారో, తల్లిదండ్రులు ఏ విధముగా ప్రార్థన చేస్తారో, తల్లిదండ్రులు ఏ విధముగా దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, అదే విధంగా బిడ్డలను కూడా దేవుని యొక్క మార్గంలో వారిని పెంచారు. కాబట్టి గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియాదేని బిడ్డలారా, ఈ గృహములో, ఈ నూతన గృహములో ఏముండాలి అనేది మన జ్ఞాపకం తీసుకున్నట్లయితే ప్రియాదేని బిడ్డలారా, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. ఆయన కృప లేనిదే మనము ఈ భూమి మీద నివసించడము చాలా కష్టం. మరి ఆయన కృప ఉన్నది కాబట్టి ఇంత ల్యాండ్ను ఇంత మరి చక్కని హౌస్ను కట్టుకోవడానికి మరి బ్యాంక్ మేనేజర్ గారికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అయితే ప్రియాదేని బిడ్డలారా, ఇక్కడ మనం ఇంగ్లీష్లో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇల్లును మరి హౌస్ అని మరి పిలవడం అనేది జరుగుతుంది. హౌస్ అనేది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెచ్ఎన్గా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే హాస్పిటాలిటీ అనేది మనకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ గృహం ఎలా ఉండాలంటే ఆతిథ్యమిచ్చే గృహంలాగా ఉండాలి. ఆతిథ్యమిచ్చే గృహంలాగా ఉండాలి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, సహోదరి ప్రేమ నిలవరముగా ఉండను, ఆతిథ్యము చేయక మరువకండి. ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు గొప్పగా ఆస్వాదించబడినాయి. దేవునికి స్తోత్రం. మరి మా ఈ కుటుంబాలు అనేక మంది ఆతిథ్యం ఇచ్చే కృపనుగా దేవుడి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అబ్రహాము తండ్రి కుమార పరిశుద్ధాత్మకి ఏక దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు కాబట్టి అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే బ్యాంక్ మేనేజర్ గారి కుటుంబాన్ని, వారి బిడ్డల సంతానాన్ని దేవుడు ఆశీర్వదింప చేయును గాక. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. అతి కృపను ఇంకా ఎంత మరి అప్పు చేస్తున్నారో అప్పులన్నింటిని కూడా దేవుడు ఆకాశవాకిలి విప్పి పట్టదాలమంతా విస్తారమైన కృపను, ఆశీర్వాదాన్ని దేవుడు కుమ్మరింపచేయును గాక. చివరిని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ అనగా అన్యువల్టీ ఈ యొక్క శాశ్వతము గుడారం అనేది కొరింథీ రాసిన పత్రికలో గుడారం అనేది అశాశ్వతమైనది. మన కోసం దేవుడు ఒక గుడారాన్ని, నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మానవుని చేత కట్టబడిన గుడారము అది శాశ్వతమైనది కాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన గుడారము, నిత్య నివాసము, అది పరలోక పట్టణము. మనము ఆ నివాసాన్ని మనము కట్టుకునేవారుగా ఉండాలి. ఆ నివాసాన్ని మనము కట్టుకునేవారుగా ఉండాలి. ఈ నివాసాలు ఒకరి చేత కట్టబడిన నివాసము శిథిలమైపోవచ్చేమో, కానీ దేవుని చేత కట్టబడిన నివాసము పరలోక నివాసము, అది శాశ్వతమైన నివాసము. కాబట్టి ఆ నివాసులు కట్టుకోవాలి. అంటే మన హృదయం అనే ఇల్లును మనము
కట్టుకోవాలి. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. మన హృదయం అనే ఇల్లుని కట్టుకొని దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇంకెవరైతే ఈ యొక్క మంచి యొక్క కుటుంబ ప్రతిష్ఠ ఆరాధనలో పాల్గొన్నారు, మీ గుడారాలు ఎవరైతే కట్టబడలేని వారు ఉన్నారు, యేసయ్య రక్తంలో కడగబడి ప్రతి ఒక్కరు కూడా తమ గుడారాలు కట్టుకోవాలని, దేవుని రాకడ కొరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని దేవుడు తన మాటల ద్వారా మనకు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవింపచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రభువు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆదిత్యమిచ్చే గృహముగా నాయన అయ్యా, ప్రార్థన చేసే గృహముగా, నిన్ను స్తుతించే గృహముగా అయ్యా నీవు అంటున్నావు కదయ్యా, నీతిమంతుల గుడారములో రక్షణ సునాదాలు వినిపించబడతాను మీ సెలవిస్తా ఉన్నారు తండ్రి. రత్నం గారు వారు చేసిన అయ్యా తల్లిదండ్రులు వారు పెంచిన భయభక్తులను బట్టి అయ్యా వారు ఎంతగానో కష్టపడిన ఆయన అయ్యా కాలయాపన చేయకోకుండా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగిన ఆయన వారు నేను మంచి జాబును పొందుకుని ఉన్నతమైన స్థితిలో అయ్యా వారిని ఆశీర్వదించావు. మంచి గృహాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేశారు. దైవ సాకుల ప్రార్థన ద్వారా, సాకురాళ్ళు ప్రార్థన ద్వారా, అయ్యా విశ్వాసుల ప్రార్థన ద్వారా, అయ్యా వారి రక్త సముద్ర ప్రోత్సాహం ద్వారా గొప్ప స్థితిలోని వారు ఉంచారు ప్రభా. వారి బిడ్డలు కూడా గొప్ప స్థితిలో ఉంచండి. వారి తల్లిదండ్రులు దీవించండి ప్రభా. వారిని మంచి సజెషన్ ఇచ్చిన అయ్యా మా ప్రియులు తల్లితో సమానులు రెవరెండ్ ఎక్కడేలా యేసయ్య గారు వారి అత్తమామలు కూడా అయ్యా మంచి అయ్యా వారు మంచి మార్గదర్శిగా ఉన్నారని మా బ్యాంక్ మేనేజర్ గారు సాక్ష్యం ఇచ్చారు ప్రభా. అయ్యా అలాగే ఆయన వారికి ఇచ్చిన యజమానురాలు, వారికి ఇచ్చిన బిడ్డలందరూ కూడా మీరు ఆస్వాదించి దీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏ కొదువు లేకుండా సర్వ సమృద్ధిని మీరు దాయిచ్చాడు ప్రభా. అలాగే ఈ గృహము చుట్టూ అయ్యా ప్రకారము చుట్టూ నాయన ఇదిగో నీ దేవదూతలు కంచివేయండి ప్రభా. దుష్టుడు తావు లేకుండా యేసు నామములో మీరు నైపథ్యమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కృపా సన్నిధిని మీరు తోడుకొచ్చమని, జరగవలసిన కార్యక్రమం అద్భుతంగా మీరు జరిగింపచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి.